శుభ్రంగా పేకాట అనేటటువంటి దాన్ని కూడా చట్టబద్ధం చేసేస్తే ఇప్పుడు బెల్ట్ షాప్ చట్టబద్ధం చేసి పర్మిట్ రూమ్ చట్టబద్ధం చేసాం 7.5 లక్షలు పర్మిట్ రూమ్ అట బెల్ట్ షాపు 5 లక్షల నుంచి 1 నుంచి 5 లక్షలు 6 లక్షలకు వేలాలు వేసుకుని తీసుకున్నాం శుభ్రంగా పేకాటను కూడా దాన్ని వీళ్ళు వివరంగా కవర్ చేయొచ్చు ఎట్లాగంటే మనిషి అన్నా కాసేపు అదే ఇప్పుడు అంతకుముందు ఏం చెప్పారు రాత్రి నుంచి పొద్దు నుంచి మీరు చాలా కష్టపడతారు ఓ పెగ్గేసుకుని కాస్త రిలాక్స్ అవుదామంటే ఆ రాక్షసుడు చెడగొట్టేస్తున్నాడు మీకు నాణ్యమైనటువంటి మందు లేకుండా అని చెప్పారు కదా అట్లాగే మీరు రాత్రి పగలు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నారు సరదాగా మీ జేబులో డబ్బులు మీరు వదలబోయారు మీరు ఖర్చు పెట్టుకుంటారు మీ ఫ్రెండ్స్కే ఖర్చు పెట్టుకుంటారు మీకు పోయేదే ఉంది ఆడికి పోయేదే ఉంది ఇందులో ఎందుకు అంతకైతే దాని మీద నుంచి ప్రభుత్వం తరపున 28% GST వేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేసేస్తే గవర్నమెంట్ బోర్డు అంత ఆదాయం వస్తుంది ఇప్పుడు దీనికి 28,000 కోట్లు వస్తుంది జగన్ టైంలో 25,000 కోట్లు అయితే ఇప్పుడు 28,000 కోట్లు వస్తుంది శుభ్రంగా పేకాట క్లబ్బులు అన్నటువంటి దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చేసేసి దాని నుంచి కూడా చట్టబద్ధంగా ఉండాలి అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి అట్లాగే అక్కడ టోకెన్స్కి GST ఇవ్వాలి ఇట్లాగా టోకెన్స్ కూడా కావాలంటే పెడతాం అని చెప్పారు అనుకోండి ఖచ్చితంగా ఇంకో 20,000 కోట్లు వస్తుంది ఖచ్చితంగా 20,000 కోట్లు వస్తుంది అదనపు సంక్షేమ పథకాలకి డబ్బులు లేక పాపం ఆరోగ్యశ్రీ డాక్టర్లు నేర్పించడానికి ఇట్లాంటి బాధ లేక శుభ్రంగా ఈ డబ్బులు తీసుకుని ఆ మెడికల్ కాలేజీలు PPP కింద మెడికల్ కాలేజీలు అన్న డబ్బులు కట్టచ్చు PPP అవసరం లేదు ఎందుకంటే అంత చచ్చిపోతున్నారు అంత తగలేస్తున్నారు అంత ఖర్చు పెట్టేస్తున్నారు కాకపోతే అది ఇక ఇప్పుడు నేను ఇందాక ఇది ఎందుకు చెప్పాను ఇట్లా లేడీస్ చేశారని ఆయనకి ఫోన్లు కానీ ఆయనకి మెసేజ్లు కానీ ఆయనకి